ఈ ప్రకృతి సృష్టిలో ఎన్నో అద్భుతాలు, విచిత్రాలు, ఆశ్చర్యాలు ఇంకా మన ఊహలకందనివి ఉన్నాయి. ఇది కూడా అలాంటిదే. రఘు శ్రీనివాస్ ఒకే కణంలో సృష్టించబడి ఒకే గర్భాశయంలో పెరిగారు. తల్లి గర్భంలో ఒకే సమయంలో ప్రాణం పోసుకున్న ఈ ఇద్దరికి మరణం కూడా ఒకేసారి సంభవిస్తుంది. క్వాంటమ్ ఎంటాంగ్లిమెంట్ గురించి మీరు విన్నారా? ఒక కణం నుంచి విడిపోయిన రెండు భాగాలు వేల మైళ్ళ దూరంలో ఉన్నా కూడా రెండిటి స్పందన ఒకేలా ఉంటుంది. వాటి వినాశనం కూడా ఒకేలా ఉంటుంది. దిస్ ఈస్ క్వాంటమ్ ఫిజిక్స్. మూఢనమ్మకం కాదు. శ్రీనివాస్కి ఏదైతే జరుగుతుందో అదే నీకు జరుగుతుందని గుర్తుంచుకో. శ్రీనివాస్ చనిపోతే వెంటనే నువ్వు కూడా చనిపోతావు. ఇది మీకెలా తెలుసండి? ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? మిస్టర్ దయాకర్, నాకున్నది ఒకే కొడుకు, పేరు శామ్. వాడు వాడి ఫ్రెండ్స్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కానీ అది సూసైడ్ అని పోలీసులు కేసు క్లోజ్ చేశారు. కానీ ఖచ్చితంగా అందులో ఏదో మిస్టరీ ఉంది. 2015 జూన్ 6వ తేదీ శామ్ 6వ డెత్ యానివర్సరీ రోజు వాడి ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నం చేశాం. కానీ మాతో మాట్లాడింది శామ్ కాదు, శ్రీనివాస్, ఇంకా నువ్వు.